పరమేశ్వర్ని పాదాల చెంత సేవ చేయడం మహాభాగ్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పంచారామ క్షేత్రంలో ఒకటైన భీమవరం గునుపుల్లోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తలి మండలి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థానం చైర్మన్ గా చింతలపాటి బంగారాజు, సభ్యులుగా బ్రహ్మజోస్ల సత్యప్రసాద్, బొత్స కృష్ణవేణి, పడమటి లీలాకుమారి, పాలా వెంకటరామకృష్ణ, సాయి నాగేంద్ర, విజయలక్ష్మి కుమారి, యార్లగడ్డ రమేష్, బండి రమణ, పొట్నూరి శ్యామ్కుమార్, పెద్దిండి జ్యోతిర్మయ్, కొప్పత్తి విజయ్ కుమార్, ఎక్స్ అఫిషియో సభ్యులుగా కందుకూరి సోమేశ్వర శర్మలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కార్తీక మాసం శివరాత్రి మహోత్సవాలతో పాటు శివాలయాలకు వచ్చే భక్తులకు పాలకవర్గ సభ్యులు మెరుగైన సేవలు అందించాలని, దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి ఆలయ పాలకవర్గ సభ్యులు కలుపుకుని పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, నాయకులు ఇందుకూరి రామలింగరాజు, ఇర్రింకి సూర్యారావు, చెనమల్ల చంద్రశేఖర్, బొబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, మద్దుల రాము, సిహెచ్ గోవింద్, ఆలయ మాజీ చైర్మన్ పేగెస్న రంగరాజు, ఆలయ ఈవో రామకృష్ణంరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు, ధర్మకర్తలు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఆమోదించుతున్నాను. మీ పేరు చెప్పండి. మళ్ళా అను నేను నా పరిపాలనార్థమై వచ్చిన అభినందనలు అందిస్తాను.
శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక చైర్మన్ గా బంగారాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో 9 సభ్యులతోటి పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని పాలక మండలిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. పాలక మండలి స్వామివారి అభివృద్ధి కోసం, దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. శివాలయంలో కార్తీక మాసం నెలలు చాలా రష్గా ఉంటుంది. అతి సామాన్య భక్తులకు కూడా దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేయాలి పాలక మండలి. అలాగే మహాశివరాత్రికి చాలా విశేషమైన జనం వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వారందరికీ సౌకర్యాలు కల్పించి అతి సామాన్యుడికి కూడా చక్కని దర్శనం జరిగేటట్టుగా పాలక మండలి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. పాలక మండలి ఆధ్వర్యంలో దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తర వైపున స్థలం దేవాలయానికి సంకీర్ణం చేయడానికి కృషి చేయాలని, ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రమైనటువంటి భీమవరంలో నెలకొలున్న సోమేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు యొక్క ఏర్పాటు జరగటం, దానికి సంబంధించి ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరగటం, దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వారి అందరికీ కూడా అభినందనలు తెలియజెప్పే నిమిత్తం ఈరోజు యావత్ ప్రజానికం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. దేవాలయాల యొక్క విశిష్టత, వాటి యొక్క పవిత్రతను కాపాడుతూ సనాతన హైందవ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి విధంగాను, దేవాదాయ ధర్మాదాయ ఆస్తులను పరిరక్షిస్తూ దానిపై వచ్చేటటువంటి ఆదాయాన్ని సక్రమమైనటువంటి రీతిలో ఖర్చు చేసేటటువంటి విధానంగా ఈ యొక్క బోర్డు కొనసాగుతుందని, స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారం అదే మా వంతు మేము కూడా దీనికి సంబంధించిన సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి చైర్మన్ బంగారాజు గారికి, అలాగే కమిటీ సభ్యులకి, వేదిక అలంకరించిన ఇతరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన భీమవరం ఆధ్యాత్మికంగా కూడా గొప్ప చరిత్ర ఉన్న ఊరు. మరి ఎమ్మెల్యే గారి సంకల్పంతో ఇక్కడ మౌనం గుడికి ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అమ్మవారికి మొత్తం బంగారు పూజలు చేయించాలన్న ఒక బలమైన దృఢమైన సంకల్పం సాధించాడు అనుభవం గారు. మరి దానివల్ల ఈరోజు అమ్మవారి ఖ్యాతి కూడా వెళ్ళి ఈరోజు కమిటీ కూడా జిల్లా స్థాయిలో వేయాలనే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే విధంగా ఈరోజు వచ్చింది. అందులో ఇంకోటి మన పంచరామ క్షేత్రం, మరి ఈ గుడికి కూడా ఆయన సంకల్పించారు చాలా చేయాలని. బంగారాజు గారికి ఆల్రెడీ చెప్పారైనా ఏం చేయాలో కూడా తప్పనిసరిగా ఆయన కోరికలు మీరు తీర్చాలి. ఎందుకంటే పంచరామ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిన గుడి. మరి ఈ గుడి కూడా జిల్లా స్థాయికి వెళ్ళి కమిటీ ట్రస్ట్ బోర్డు వేసే విధంగా ప్రసిద్ధి చెందాలని. ఈరోజు ఈ సోమేశ్వర జనార్దన స్వామి కమిటీ నియమించినందున ముందుగా బంగారాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కమిటీ మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ పొద్దున లేచి రాంచి ఎంతో భక్తి శ్రద్ధలతో పంచారామ క్షేత్రమైన మన ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దర్శనం చేసుకోకుండా
ప్రాక్టీస్ కమిటీ ఎవరు. అలాగే మరి మన గ్రామ దేవత మావులు అమ్మవారు రాష్ట్రంలోనే 2 దేవాలయాలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఇంత గొప్ప దేవాలయాలు మన భీమవరం పట్టణంలో ఉండదు. మన భీమవరంలో పుట్టిన ప్రజలందరికీ కూడా మనకు ఆ దేవుడు ఇచ్చిన వరం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. గతంలో కూడా మరి శాస్త్రంలో 2014 నుంచి 19 వరకు మరి రాఘరాజు గారిని ఈ గుడి చైర్మన్గా చేశారు. ఆయన చాలా మన కుమారస్వామి గారి దేవస్థానం ఆలయం కానీ అలాగే అన్నదానం కార్యక్రమం కానీ ఏదైనా సరే స్వామికి ఒకటే చెబుతున్నాను, చైర్మన్కి సభ్యులకి ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారనేది జనానికి అవసరం లేదు. ఇప్పటి నుంచి 2 సంవత్సరాల బట్టి నిరంతరం ఆ సోమేశ్వర స్వామి మరి పాదాల కింద మీరు సేవ చేసుకుంటూ ఆ లింగ దర్శనం చేయించి పంపించాలి. మన భీమవరానికి బావులమ్మ తల్లి, అదేవిధంగా రాష్ట్రంలోని ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పంచారమ క్షేత్రాలైనటువంటి గుంటూరు క్షేత్రం మన భీమవరం ఒకటి. దేవతలు ప్రతిష్ఠించినటువంటి ఈ క్షేత్రం ఎంతో ప్రజలతో చెంది రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్తీక మాసంలో శివరాత్రి టైంలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అటువంటి భక్తులందరికీ కూడా పారదర్శకంగా స్వామి వారి దర్శనాన్ని కల్పించి మా ఎమ్మెల్యే గారు తిరుపతి రమాంజలి గారికి, అలాగే మా తోట సీతా రామలక్ష్మి గారికి, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి ఇక నుంచి కూడా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిత్య కళ్యాణం పచ్చదూరం లాగా వెళ్ళిపోవాలని ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా స్థానిక భక్తులు పూజలు అందరి యొక్క సలహా సంప్రదింపులతో మంచి వైభవంగా ఇక నుంచి కార్యక్రమాలన్నీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా స్వామివారి దర్శనం అందేలాగా చక్కగా నడిపిస్తామని చెప్పేసి ఈ యొక్క భక్తుల సమక్షంలో పెద్దల సమక్షంలో మేము తెలియజేసుకుంటూ నా తల్లిదండ్రులకి, ఈ సమాజంలో నాకు గుర్తింపు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన శివయ్య చంద సేవ చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించిన మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే నాకు తోడుగా నిలిచి సపోర్ట్ చేసిన పులపర్తి ప్రశాంత్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానండి. నాకు ఈ శివయ్య అంటే చాలా ఇష్టం. శివయ్యకి సేవ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ధన్యవాదాలండి. గతంలో అనేక సంవత్సరాలు ఈ దేవస్థానానికి ఆయన ఆర్టిస్ట్గా దేవుని సేవలు చేసి ఉన్నారండి. ఆయన చేసిన సేవలను గుర్తించి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ తరఫున పెద్దలందరూ చెప్తానండి. నేను నా ధర్మం నేను చేస్తానని చెప్తానండి. నమస్కారం. పారిశ్రామికవేత్త, సూర్యమిత్ర, అధినేత రాష్ట్రంలోనే కాదండి, దేశంలో ఇతర దేశంలో కూడా మన పంచారామంలో సోమేశ్వర స్వామి గుడి పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఈ దేవుడిని దర్శించుకోవాలని అందరూ తాతాలాడిపోతారు. అదే అంటే ఈ గుడిలో మనకు చంద్ర ప్రతిష్ఠ కాబట్టి మన పౌర్ణమికి తెల్లగాను, అమావాస్యకి గోధుమలను మారుతుంది. అది చూడాలి, నేను దేవుడు ఉన్నాడు అనేదానికి ఒక నిదర్శనం. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరూ పూర్తిగా సహకరించి ఈ పదవరాటానికి వాళ్ళు పూర్తిగా సహకరించారు. అలాగే పిఎస్సి చైర్మన్ అంజబాబు గారి ఆశీస్సులతో ఈ పదవి రావడం జరిగింది. ఆయన ఆశయాలకి అనుగుణంగానే కష్టపడి పనిచేస్తాం. నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం, ధర్మంతో కష్టపడి పనిచేయటం, భక్తులని రేపు వచ్చే కార్తీక మాసం భక్తులందరినీ కూడా దగ్గరలో ఉండి ప్రతి విషయం చర్చిస్తూ ఏది లోపాలు లేకుండా ఈ ధర్మకర్తల మండలి అందరూ సహకారం తీసుకుంటూ, అలాగే సిబ్బంది సహకారం తీసుకుంటూ గుడి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. అలాగే ఉత్తరవైపు పక్కన సందులో 9 సెంట్లు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ఖచ్చితంగా బిల్డింగ్ కట్టాలని సంకల్పంతో మేము ఉన్నాం. దాంతో కూడా ఎదురుకొచ్చున్నారు. అయితే దీంట్లో ఏంటంటే ₹1 కోటి ఫండ్ గవర్నమెంట్ ఇస్తాము. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ కాకుండానే బయట దాతలు ఎదురుకొస్తారు. ఏది చేయాలి, ఎలా చేయాలని ఎమ్మెల్యే గారితో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
అలాగే తూర్పు కాంక్రీట్ వేయాలి. భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇది చైర్మన్ అనేది పదవి అనేది కాదు నాకు ముఖ్యం. మాది శాస్త్ర జీవితం, పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అందరితో కలిసి నడవాలి, అందరూ ఆలోచన తగ్గట్టుగా వ్యవహారం చేయాలి. ఏ చిన్న చిన్న ఇబ్బందులను సరి చేసుకుంటూ వారి సహకారం తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఎదురు నడపాలన్న సంకల్పంతో ఉన్నాం.